హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వరదావాణి ఆపు వాడు ఆగేలా లేడు గురు. సో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నిన్న మనం చెప్పినట్టుగానే సిఎస్కే అయితే మ్యాచ్ గెలిచారు. సో వీఆర్ బ్యాక్ ఇన్ టు ఫార్మ్ అండ్ ప్రిడిక్షన్స్. సో నిన్న జరిగిన లక్నో వర్సెస్ చెన్నై మ్యాచ్ గురించి చూద్దాం. అలాగే ఈరోజు జరగబోయే పీపీకేఎస్ వర్సెస్ కేకేఆర్ మ్యాచ్ గురించి కూడా చూద్దాం. సో దానికంటే ముందు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోయి ఉంటే ప్లీజ్ టు సబ్స్క్రైబ్. వీడియోని అయితే లాస్ట్ వరకు చూడండి, లైక్ చేయండి. సో గెటింగ్ ఇన్ టు ద టాపిక్. నిన్న లక్నో వర్సెస్ చెన్నై మ్యాచ్లో చెన్నై అయితే టాస్ గెలిచారు. టాస్ గెలిచి లక్నోని బ్యాటింగ్ పంపించారు. సో నిన్న మ్యాచ్ మార్ష్ అయితే మళ్ళీ టీంలోకి వచ్చాడు మొన్న ఒక మ్యాచ్ మిస్ అయిన తర్వాత. సో ఫస్ట్ ఓవర్ ఖలీల్ అహ్మద్ ఫస్ట్ ఓవర్లోనే మార్క్రమ్ వికెట్ అయితే తీసాడు. ఒక 4 కొట్టిన మార్క్రమ్ ఓవర్ లాస్ట్ బాల్లో క్యాచ్ అవుట్ అయితే అయిపోయాడు. త్రిపాఠి నుంచి మంచి క్యాచ్ అయితే చూసాం. సో క్యాచ్ చేసి విన్ ద మ్యాచ్ అంటారు కదా. సో ఆ విధంగా త్రిపాఠి మంచి క్యాచ్ పడడం వల్ల మార్క్రమ్ అయితే అవుట్ అయ్యాడు. తను అవుట్ అయిన తర్వాత ఇంకో బ్యాట్స్మెన్ ఇన్ఫార్మ్ పురాణ్ అయితే వచ్చాడు. సో పురాణ్ అండ్ మిచెల్ మార్ష్ కొద్దిగా స్లోగా స్టార్ట్ చేసినప్పటికీ పురాణ్ ఒక బౌండరీ టాప్ ఎడ్జ్ 4 వెళ్ళింది, ఇంకోటి స్లాగ్స్ 4 కొట్టాడు. సో హీఈస్ లుకింగ్ గుడ్. ఒకసారి మనం చెప్పుకున్నాం లాస్ట్ రివ్యూలో హన్షుల్ కంపోజ్ ద ప్లేట్ టు వాచ్ అవుట్ ఫర్ అని. తను 2-3 వికెట్లు తీయనప్పటికీ ఒక వికెట్ తీశాడు, అది కూడా పురాణ్ వికెట్. ఎందుకంటే పురాణ్ ఉన్న ఫామ్లో విత్ ఇన్ 3-4 అవర్స్లో గేమ్ సిఎస్కే నుంచి దూరం చేస్తాడు. సో అలాంటి బ్యాట్స్మెన్ పురాణ్ వికెట్ అయితే హన్షుల్ కంపోజ్ తీసుకున్నాడు ఎల్బిడబ్ల్యూ. సో పురాణ్ ఈజ్ ఇన్ ద హట్. సో మార్ష్కు తోడు పంత్ చేరాడు. సో నిన్న మనం పంత్ నుంచి చాలా మంచి ఇన్నింగ్స్ అయితే చూసాం. మంచి ఎక్స్పీరియన్స్ మెచ్యూర్ ఇన్నింగ్స్ అయితే చూసాం. సో మార్ష్ ఒక 6 కొట్టాడు, 4 కొట్టాడు. సో మార్ష్ ఒక 30 రన్స్ కొట్టాడు 25 బాల్స్లో. జడేజా ఈరోజు బౌలింగ్తో ఫామ్లోకి వచ్చాడు. సో 2 వికెట్స్ తీసాడు. జడేజా వేసిన క్విక్కర్ 1కి మార్ష్ అయితే బౌల్డ్ అయిపోయాడు. సో తర్వాత వచ్చిన బౌడర్ని మంచి అగ్రెసివ్ ఇంటెంట్తో అయితే ఆడాడు. తను ఆడిన సెకండ్ బాల్ ఇన్సైడ్ అవుట్ షాట్ అయితే కొట్టాడు ఫ్రంట్ ఫుట్కి వచ్చి జడేజాకి. సో జడేజాకి ఫ్రంట్ ఫుట్కి వచ్చి షాట్ కూడా అంత ఈజీ ఏం కాదు తను వేస్తున్న పేస్కి, కానీ బడోని అది చేశాడు. సో గుడ్ షాట్ ఫ్రమ్ బడోని. తర్వాత బడోనికి నచ్చిన కొద్ది లక్క కూడా ఉండేది. క్యాచ్ అవుట్ అయ్యాడు, అది నో బాల్ అయ్యింది. సో ఎల్బిడబ్ల్యూ బిల్ చేశారు. ఎంపైర్ అవుట్ వచ్చినప్పటికీ అది గ్లవ్కి తగిలింది. సో హీ హ్యాస్ దట్ లక్. లాస్ట్గా ఒక 20 రన్స్ అయితే కొట్టాడు. మంచి కౌంటర్ అటాకింగ్ ఇన్నింగ్స్ అది. ఒక పక్క పంత్ మాత్రం స్ట్రగుల్ అవుతున్నాడు, అంటే స్లోగా ఆడుతున్నాడు, సింగర్స్ తీస్తున్నాడు. స్టార్టింగ్లో 4 కొట్టాడు, తర్వాత మన పంత్ స్టైల్లో అన్ఆర్థడాక్స్ 6 అయితే కొట్టాడు ఒకటి. సో రివర్స్ ర్యాంప్ చేశాడు థర్డ్ మ్యాన్ పైగా. తర్వాత పతిరానా వేసిన బౌలింగ్లో హెలికాప్టర్ కొట్టాడు భయ్య. గురువు ముందు శిష్యుడు హెలికాప్టర్ కొట్టాడు పంత్. సో చాలా మంచి షాట్ అయితే కొట్టాడు. తర్వాత బాల్ మళ్ళీ పుల్ షాట్ 1-6 ట్రేడ్ మార్క్ పంత్ షాట్ అది. సో అదొక 6 కొట్టాడు. సో ఇంకో ఎండ్లో సమాధ్ కూడా మన షాట్లో కొట్టాడు, ఎక్స్ట్రా కవర్స్ మీదుగా ఒక 6 కొట్టాడు. సో ఫైనల్గా లక్నో స్కోర్ అయితే 167 వచ్చింది. 166 వచ్చింది. 168 టార్గెట్ అయితే 167 టార్గెట్ అయితే చెన్నైకి ఇచ్చారు. సో బౌలింగ్ విషయానికి వస్తే జడేజా 2 వికెట్స్ తీశాడు. మన ప్లేయర్ ఆఫ్ ది ప్లేట్ టు వాచ్ అవుట్ ఫర్ చెప్పుకున్న కంపోజ్ అయితే 1 వికెట్ తీశాడు. అండ్ ఖలీల్ అహ్మద్ టాప్ ఆర్డర్లో మార్క్రమ్ వికెట్ అయితే తీశాడు. సో గుడ్ బౌలింగ్ పెర్ఫార్మెన్స్ నుంచి చెన్నై. ఎందుకంటే ఆ చెన్నై టీం 170, 180 చేజింగ్లో బాగానే ఉంటుంది. 180 దాటితే చేజింగ్ కొద్దిగా కష్టం అవుతుంది చెన్నై టీంకి. సో ఎనీథింగ్ అండర్ 170 ఇస్ అ పార్ స్కోర్. సో 166 కొట్టారు కాబట్టి ఇట్ ఇస్ ఎ బిలో పార్ స్కోర్. అండ్ చెన్నై చేజింగ్లో మంచి స్టార్ట్ అయితే వచ్చింది. ఈరోజు షేక్ రషీద్ మన తెలుగువాడే. సో తను డెబ్యూ చేశాడు సిఎస్కేకి. తను మంచి మంచి ఫ్లిక్ షాట్స్ అయితే కొట్టాడు. అంతకంటే ముందు రవీంద్ర 2 కవర్ డ్రైవ్స్ అయితే దుల్లకొట్టాడు. సో రవీంద్ర కూడా మంచి టచ్లో కనిపించాడు నిన్న. సో 22 బాల్స్ 37 రన్స్ కొట్టాడు. తర్వాత షేక్ రషీద్ కూడా 27 రన్స్ కొట్టాడు. మంచి డెబ్యూ వచ్చింది. మేబీ ఇంకొద్దిగా ఇన్నింగ్స్ని తీసుకెళ్లాల్సిందే మొమెంటం ఉన్నప్పుడు. సో మంచి నెవర్దలెస్ మంచి నాకైతే వచ్చింది. తర్వాత వచ్చిన త్రిపాఠి కూడా ఫస్ట్ బాల్ సెకండ్ బాల్ స్వీప్ షాట్తో 4 కొట్టాడు. సో ఆ క్యాచ్ పట్టిన కాన్ఫిడెన్స్ని బ్యాటింగ్లో తీసుకొస్తారు అనుకున్నాం. కాకపోతే తను మళ్ళీ స్ట్రగుల్ అయితే కంటిన్యూ అయ్యింది. సో తన క్యాచ్ వదిలినప్పటికీ దాన్ని సద్వినియోగం చేసుకోలేదు. సమాధ్ ఒక క్యాచ్ వదిలాడు, కానీ అదే నెక్స్ట్ ఓవర్లో మళ్ళీ రవి బిష్ణోయ్కి కాటన్ బాల్ అయితే అయిపోయాడు త్రిపాఠి. అండ్ తర్వాత దూబే వచ్చాడు. దూబే యాజ్ యూజువల్గా టైం తీసుకున్నాడు స్టార్టింగ్ టైం. కాకపోతే దూబే కాదు, జడేజా వచ్చాడు. సో జడేజా 11 బాల్స్ 7 రన్స్ కొట్టాడు. జడేజా నుంచి అంత ఫ్లూయెంట్ బ్యాటింగ్ అయితే మనం చూడలేదు. కానీ మేబీ ఒక టాక్టికల్ డిసిషన్ ఎర్రర్ అయ్యి ఉండొచ్చు సిఎస్కే నుంచి. మేబీ శంకర్ని పంపించాల్సింది, రైట్ అండ్ లెఫ్ట్ కాంబినేషన్ అందును. రవీంద్ర కూడా అవుట్ అయిపోయాడు, 37 కొట్టాడు. దెన్ కమ్స్ దుబే అండ్ జడేజా ఇద్దరు లెఫ్ట్ హ్యాండర్లు అయిపోవడం. మార్క్రమ్ అయితే పంత్ యూస్ చేశాడు. సో దట్ ఈస్ ఎ గుడ్ మూవ్ ఫ్రమ్ పంత్. మార్క్రమ్ నుంచి 4 అవర్స్ అయితే వేయించాడు.
సో తర్వాత జడేజా అయిపోతే అప్పుడు శంకర్ వచ్చాడు. శంకర్ వస్తున్నాయి కవర్స్ మీద నుంచి ఒక 4 ఒక 2Dతో అయితే స్టార్ట్ చేశాడు. సో తను ఈ రోజు ఈయన పెద్ద ఇన్నింగ్స్ వస్తుంది అనుకుంటే తను కూడా అవుట్ అయిపోయాడు. సో తర్వాత వచ్చిన ధోని, ఎంఎస్ ధోని, దుబే అండ్ ధోని పార్ట్నర్షిప్ అయితే చూసాం. మ్యాచ్ విన్నింగ్ పార్ట్నర్షిప్ ఒక 60 ఆర్డర్ రన్స్ అయితే వచ్చింది. సో ధోనికి నిన్న కొద్దిగా లక్ అయితే కలిసి వచ్చింది. కొట్టిన ప్రతి షాట్ గ్యాప్లోకి వెళ్ళి ఎడ్జ్ తగులుకుని కూడా 4 వెళ్ళాయి. సో దుబే స్ట్రగుల్ అవుతున్నప్పటికీ లాస్ట్ 12 balls 24 కొట్టాలన్నప్పుడు దుబే మంచి అటాక్ అయితే చేశాడు. సో షార్దుల్ దగ్గర వేసిన నో బాల్ 4. సో నిన్న షార్దుల్ దగ్గర కొద్దిగా ఎక్స్పెన్సివ్ అయితే ప్రూవ్ అయ్యాడు. సో ఓవరాల్గా అయితే దుబే అండ్ ధోని మ్యాచ్ని అయితే ఫినిష్ చేశారు. ఇక్కడ మనకి బెస్ట్ పెర్ఫార్మెన్స్లో ఎక్కడ ధోని లేకపోయినా సరే మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ ధోనికి ఇచ్చారంటే దానికి కారణం ధోని వచ్చిన ఆ సిచ్యువేషన్ కష్టం. సో తను ఫినిష్ చేసిన విధానం బాగుంది అండ్ కెప్టెన్సీకి. అండ్ తను ప్రతి మ్యాచ్లో కూడా తన కీపింగ్తో ఒక్కొక్క మూమెంట్ ఇస్తాడండి ఫ్యాన్స్కి. సో ఈ రోజు ఆ మూమెంట్ కూడా ఇచ్చాడు. అక్కడ కీపర్ ఎండ్ నుంచి అక్కడ నాన్ స్ట్రైకర్ ఎండ్లో డైరెక్ట్గా బాల్ అయితే సరదాగా అలా పైకి వేసాడు, అది వచ్చి డైరెక్ట్గా వికెట్ మీద పడింది. సో అదొక మంచి రన్అట్ అయితే చూసాం. సో నేను ధోని నుంచి మంచి పెర్ఫార్మెన్స్ చూసాం. ఫైనల్గా సిఎస్కే అయితే 5 వికెట్స్తో గెలిచారు. సో 5 మ్యాచ్ లూజింగ్ స్ట్రీక్కి 5 వికెట్ విన్తో అయితే ముగింపు పలికారు. సో హోప్ దే కంటిన్యూస్ దిట్. ఇదే ఫామ్ కనుక కొనసాగిస్తే మళ్ళీ సిఎస్కే మంచి కంబ్యాక్ ఇచ్చే ఛాన్స్ ఉంది. సో ఈ మధ్య కాలంలో మనం చూస్తున్నట్టయితే ఎస్ఆర్హెచ్ గెలిచారు అండ్ ఎంఏ గెలిచారు, సిఎస్కే గెలిచారు. సో బాటమ్ ఉన్న టీమ్స్ కొద్దిగా గెలుస్తున్నాయి. సో దిస్ సీజన్ ఈజ్ లుకింగ్ ఇంట్రెస్టింగ్. ఎందుకంటే బాటంలో ఉన్న టీమ్స్ ఎప్పుడైతే గెలుస్తారో ఆ కాంపిటీషన్ అనేది పెరుగుతుంది. 3-4 స్పాట్స్కి అయితే కాంపిటీషన్ బాగా ఖచ్చితంగా పెరుగుతుంది. సో ఇట్ ఈస్ ఎ గుడ్ థింగ్. ఈరోజు మ్యాచ్ చూద్దాం. ఈరోజు పంజాబ్ వర్సెస్ కేకేఆర్. మావాడు మళ్ళీ తిరగేసాడు, బట్ ఇట్స్ ఓకే. ఇన్ని వచ్చేసి ములన్పూర్లో జరుగుతుంది. 7:30కి ఖచ్చితంగా బ్యాటింగ్ పిచ్ ఉంటుంది. చేజింగ్ జ్యూ ఎఫెక్ట్ అంత ఉండకపోయినా సరే నీకు టార్గెట్ ముందు ఉంటే నువ్వు ఎలా ఆడాలో నీకు అప్రోచ్ తెలుస్తుంది కాబట్టి మేబీ దే విల్ గో విత్ చేజింగ్. అంటే ఫస్ట్ బ్యాటింగ్ కూడా ఇట్స్ ఎ బ్లెస్సింగ్ ఇన్ డిస్గైస్ అనుకోవచ్చు. ఎందుకంటే ఒక ఫస్ట్ బ్యాటింగ్ నువ్వు ఆడి ఒక 210, 200 కొట్టుంటే తర్వాత అది డిఫెన్స్ చేసుకోవడానికి మంచి ఛాన్స్ ఉంటుంది. సో ఎనీథింగ్ ఈజ్ ఓకే. కానీ మేబీ చేజింగ్కి అయితే వెళ్తారు. యావరేజ్ ఫస్ట్ ఇన్నింగ్స్ స్కోర్ 180 ఉంది. ఎక్స్పెక్ట్ సిమిలర్ కైండ్ ఆఫ్ స్కోర్. హెడ్ టు హెడ్ వచ్చేసరికి కేకేఆర్ 21 గెలిస్తే పంజాబ్ జస్ట్ 12 గెలిచారు. సో కేకేఆర్ హ్యాస్ దట్ హయ్యర్ రికార్డ్ ఓవర్ పంజాబ్. ప్రాబుల్ 12 వచ్చేసరికి లాస్ట్ మ్యాచ్లో ఫెర్గ్యూసన్ ఇంజరీ అయ్యాడు. సో ఇట్స్ ఎ బిగ్ బ్లో. ఫస్ట్ ఓవర్లో ఇంజరీ అయిపోవడం, తన బౌలింగ్ 4 hours కోటా కంప్లీట్ చేయకపోవడం పంజాబ్కి లాస్ట్ మ్యాచ్లో పెద్ద ఎదురు దెబ్బే అది. సో ఈరోజు మేబీ అమర్ జైన్ తీసుకొస్తారు. ఇంకోటి ఎస్ ఠాకూర్ ప్లేస్లో వైశాఖని తీసుకొచ్చే ఛాన్స్ ఉంది. సో మీదంతా సేమ్ ఉండొచ్చు. టిప్ సిమ్రన్ అండ్ ఆర్యా ఓపెనింగ్, మంచి కౌంటర్ అటాకింగ్ బ్యాట్స్మెన్స్ ఇద్దరు చాలా అగ్రెసివ్గా ఆడతారు. అండ్ నెంబర్ 3 అయ్యర్ టోప్ ఫామ్లో ఉన్నాడు. లాస్ట్ మ్యాచ్లో కూడా 82 runs కొట్టాడు. సో ఎవ్రీథింగ్ ఈజ్ లుకింగ్ గుడ్ ఫర్ టాప్ 3. అండ్ నెంబర్ 4లో వదేరా కొద్దిగా స్ట్రగుల్ అయినప్పటికీ వదేరాని బ్యాక్ చేస్తారు. ఎందుకంటే తనకున్న గేమ్ ఆ స్కిల్ పాయింటింగ్ అయితే ఖచ్చితంగా బ్యాక్ చేస్తాడు. అండ్ 5-6 వచ్చేసి స్టాయినిస్ అండ్ మ్యాక్స్వెల్. దెన్ వీ హ్యావ్ ఎవర్ డిపెండబుల్ శశాంక్. సో ఓమర్జే కూడా యాడ్ అవడం వల్ల బ్యాటింగ్ కొద్దిగా డెప్త్ పెరుగుతుంది. మార్కో యాన్సన్ కూడా మనకు తెలుసు పెద్ద పెద్ద హిట్స్ కొడతాడు. అండ్ బౌలింగ్ విషయానికి వస్తే జాన్సన్ అండ్ హర్షదీప్ కొత్త బాల్తో వేస్తారు. అండ్ వైశాఖ్ ఆ చేంజ్అప్గా రావచ్చు. ఓమర్జే కూడా కొత్త బాల్తో వేయగలడు. అండ్ చహల్ నీడ్స్ టు కమ్ గుడ్ అనమాట. ఎందుకంటే చహల్ కొద్దిగా స్ట్రగుల్ అవుతున్నాడు. చహల్ కానీ స్పిన్ డిపార్ట్మెంట్కి మంచిగా బౌలింగ్ వేస్తే ఖచ్చితంగా పంజాబ్ మంచి ఛాన్స్ ఉంటుంది. సో దిస్ ఇస్ అబౌట్ 12 of Punjab. And play to watch out for, I think I will go with శ్రేయస్ అయ్యర్. ఎందుకంటే శ్రేయస్ అయ్యర్ కరెంట్ ఉన్న ఫామ్ కూడా హై ఉంది. అండ్ స్పిన్కి తను తెలుసు మనకి ఇండియాలో వన్ ఆఫ్ ద బెస్ట్ బ్యాట్స్మెన్ ఫర్ అగేన్స్ట్ ద స్పిన్ అని. సో కలకత్తాకు ఉన్న స్పిన్కి అగేన్స్ట్గా అయ్యర్ అయితే ఖచ్చితంగా మంచిగా ఆడాలి. సో హీ ఈస్ ద ప్లే టు వాచ్ అవుట్ ఫర్ పంజాబ్. కమింగ్ టు కేకేఆర్, ఐ డోంట్ థింక్ దే ఆర్ గోయింగ్ టు చేంజ్ ఎనీథింగ్. డికాక్ని ఇంకా కొనసాగిస్తారు. మేబీ మోయిన్ అలీ ప్లేస్లో స్పెన్సర్ జాన్సన్ తీసుకొచ్చే ఛాన్స్ ఉంది. ఎందుకంటే ఇది కొద్దిగా పేస్కి అనుకూలించే పిచ్ అయ్యి ఉండొచ్చు. మేబీ జాన్సన్ అంటే ఆండ్రీస్ నాట్కే కానీ ఫిట్ ఉంటే నాట్కే వస్తాడు. ఇఫ్ ఈజ్ నాట్ ఫిట్ ఇంకా తను కోలుకోకపోతే జాన్సన్ అయితే వస్తాడు. అండ్ రిమైనింగ్ అంతా సేమ్ ఉండొచ్చు. డికాక్, నారాయణ ఓపెనింగ్. రహానే తను ఉన్న ఫామ్లో ఎలాంటి బౌలింగ్ అయితే సింపుల్గా ఆడతాడు. సో ఆ పికప్ షాట్స్ కానీ ఆ స్పిన్నర్స్ కూడా చాలా చక్కగా స్ట్రైక్ రొటేట్ చేస్తాడు. సో రహానే at 3, వెంకటేష్ అయ్యర్ 4, రఘువంశీ 5, రింకు, రసల్ అండ్ రమన్దీప్ టు ఫినిష్ ద ఇన్నింగ్స్. అండ్ కమింగ్ టు ఫాస్ట్ బౌలింగ్, హర్షిత్ రాణా అండ్ వైభవ్ అరోరా అయితే కొత్త బాల్ షేర్ చేసుకుంటున్నారు. దే హ్యావ్ చాయిస్ ఆఫ్ రసల్ కూడా అయ్యర్కి అగేన్స్ట్గా మంచి రికార్డ్ అయితే ఉంది. అండ్ జాన్సన్ ఆడితే జాన్సన్ కూడా న్యూ బాల్తో వేయగలడు. సో స్పిన్ డిపార్ట్మెంట్కి వచ్చేసరికి ఎవర్ రిలయబుల్ నరేన్ ఉన్నాడు. అండ్
చక్రవర్తి ద ఫార్మ్ ఆఫ్ ద లైఫ్ లో ఉన్నాడు. సో చక్రవర్తి అండ్ నారాయణ ఆఫ్ ద స్పిన్నర్స్. అండ్ ప్లేట్ టు వాచ్ అవుట్ ఫ్రమ్ కేకేఆర్ ఇస్ ఆబ్వియస్లీ రహానే. ఇప్పుడు తను ఉన్న ఫామ్ లో తను ఆడుతున్న ఇన్నింగ్స్ కి మంచి స్ట్రైక్ రేట్ తో ఆడుతున్నాడు, స్ట్రైక్ రొటేట్ చేస్తున్నాడు. సో హీఈస్ ద ప్లేట్ టు వాచ్ అవుట్ ఫర్. ఇఫ్ కేకేఆర్ వాంట్ టు విన్ ద మ్యాచ్, 190 200 స్కోర్ వచ్చి ఆ స్కోర్ చేయాలంటే రహానే లాస్ట్ వరకు ఉంటే ఖచ్చితంగా అయితే చేస్తారు. సో ఫస్ట్ బ్యాటింగ్ వస్తే రహానే ఆ అగ్రెసివ్ ఇంటెంట్ ఎలా ఆడతాడు చూడాలి. సో ఖచ్చితంగా రహానే ఇస్ ద ప్లేట్ టు వాచ్ అవుట్ ఫర్. అండ్ కమింగ్ టు బ్యాటిల్స్ టు వాచ్ అవుట్ ఫర్, ఇట్స్ గోయింగ్ టు బి, నేను ఆల్రెడీ చెప్పినాడు, శ్రేయస్ అయ్యర్ కున్న చక్రవర్తి నరేన్, ఈ బ్యాటిల్ ఖచ్చితంగా చూడాల్సిన బ్యాచ్లే. ఇంకో బ్యాటిల్ ఏంటంటే మ్యాక్స్వెల్. మ్యాక్స్వెల్ మనకు తెలుసు, తను అన్ప్రెడిక్టబుల్ షాట్స్ ఆడుతుంటాడు, స్పిన్ కూడా చక్కగా ఆడుతుంటాడు. సో నారాయణ అండ్ చక్రవర్తి వర్సెస్ మ్యాక్స్వెల్ కూడా బ్యాటిల్ టు వాచ్ అవుట్ ఫర్. ఇంకోటి హర్షదీప్ వర్సెస్ నరేన్. హర్షదీప్ కొత్త బాల్ తో స్వింగ్ చేస్తాడు. సో ఆ న్యూ బాల్ తో ఆ వికెట్స్ అనేవి చాలా ఇంపార్టెంట్ పంజాబ్ కి. పంజాబ్ మ్యాచ్ గెలవాలంటే ఖచ్చితంగా న్యూ బాల్ వికెట్స్ రావాలి. సో డికాక్ అండ్ నరేన్ వర్సెస్ హర్షదీప్ is also a battle to watch out for. So this thing is about the battles to watch out for. And coming to predictions, మనం మంచి ఫామ్ లో ఉన్నాం. సో ఆ ఫామ్ కొనసాగించాలని కోరుకుందాం. సో ఐఎమ్ గోయింగ్ విత్ పంజాబ్. ఈ రోజు మ్యాచ్ పంజాబ్ గెలుస్తుంది అనుకుంటున్నా. అఫ్ కోర్స్ కేకేఆర్ కూడా మంచి ఫామ్ లో ఉన్నారు, విన్తో వస్తున్నారు. పంజాబ్ ఓడిపోయి వస్తున్నారు. సో దే హ్యావ్ ఫెర్గుసన్ లేకపోవడం, బౌలింగ్ కూడా కొద్దిగా వీక్ అయ్యి ఉండొచ్చు మేబీ. బట్ ఐఎమ్ బ్యాంకింగ్ ఆన్ శ్రేయసర్ కెప్టెన్సీ అండ్ బ్యాటింగ్. ఎందుకంటే శ్రేయసర్కి తెలుసు కేకేఆర్ లో లాస్ట్ సీజన్ మొత్తం ఆల్రెడీ ఆ కోచ్ గురించి తెలుసు, కేకేఆర్ సెటప్ గురించి తెలుసు. మేబీ తను ఇక్కడ ప్లాన్స్ ఉపయోగించవచ్చు అగేన్స్ట్ దెమ్. సో ఐఎమ్ లుకింగ్ ఫర్ దట్. అండ్ ఖచ్చితంగా పంజాబ్ అయితే గెలుస్తుంది అనుకుంటున్నా. మీరు ఎవరు గెలుస్తారు అనుకుంటున్నా ఖచ్చితంగా కామెంట్ చేయండి, వీడియోని అయితే లైక్ చేయండి, ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ. జై హింద్.